तो क्या जूस जबरदस्त खतरनाक కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూలో ఇప్పుడు రచ్చరవి రాలేకపోయినా రాకేష్ రెచ్చిపోయి నవ్వించేలా ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు. ఇంతకు రాకేష్ ఏ గెటప్ లో రాబోతున్నాడు ఎంటర్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ రచ్చరవి అండ్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దిస్ ఇస్ మై కంప్యూటర్. నాకు భార్య కంటే ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే పెళ్లికి ముందు ఒకలాగా పెళ్లి తర్వాత ఒకలాగా ఇది ఉండదు. ఇది ఎప్పుడు ఒకే రకంగా ఉంటది. అందుకే నా బుజ్జి కంప్యూటర్. అయినా మీకు చెప్పాలండి, ఈ మధ్యన సాఫ్ట్వేర్ వాళ్ళంతా పెండాలను వదిలేసి సిస్టమ్ ముందే కూర్చుంటున్నారు. అది మీకు కూడా తెలుసు అనుకోండి. అది కొట్టకురా. ఎందుకు కొట్టకురా. ఎందుకు పగిలిపోతుందిరా. పౌలాలనే కదా కొట్టేది. నేను చెప్పేది కొబ్బరికాయ గురించి కాదు. నా స్క్రీన్ పగిలిపోతుందని కొట్టానమ్మా, ఎక్కువ కొట్టేశానుగా. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, నా భార్యను ఏదైనా క్వశ్చన్ వేసాను అనుకో, నాకు ఎదురు క్వశ్చన్ చెప్తాది. కానీ నా కంప్యూటర్ మాత్రం క్వశ్చన్స్ వేసాను అనుకో, టకా 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 సొల్యూషన్ చెప్తాది. అది నా మంచి కంప్యూటర్. ఇప్పుడు చూడండి, నాకు రెండో పిల్లాడు పుట్టాలంటే ఏం చేయాలి? ముందు సిస్టర్ షట్ డౌన్ చేసి వెళ్ళి సంసారం చేయాలి. ఓకే, సారీ. నాలా రెండో పిల్లగాడు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నీ భార్యకి రెండో పెళ్లి చేయాలి. మనిషికి ఇరిటేషన్ ఎందుకు వస్తుంది? ఇలాంటి క్వశ్చన్ ని మనిషిని అడుగు, అప్పుడు తెలుస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. కంప్యూటర్ రిపేర్ కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ముందు నన్ను వాడకుండా మూలన పెట్టాలి. ఇందాక నుంచి చెత్త చెత్త క్వశ్చన్లు ఆ పాచినోరు వేసుకొని అడుగుతున్నావురా. కనీసం చెప్పడానికి నాకన్నా బుద్ధి ఉండాలి, వినడానికి నీకన్నా బుద్ధి ఉండాలి. నీకెలాగో బుద్ధి లేదు. కంప్యూటర్ ని నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా, నాకు బుద్ధి ఉందిరా. వెళ్ళి ఆ పాచినోరు కడుక్కొంచాం. హలో, ఇల్లేచాడు. ఒరే అటు కాదు. ఒరే అరే రే, అది మా అన్నరా. ఏం చేయకరా, ఏం చేస్తున్నావురా నువ్వు? www.bathroom.com. ఇప్పుడు అదెందుకురా? ఓపెన్ చెయ్యకు, ఓపెన్ చెయ్యకురా. అబ్బరే, ఓపెన్ చెయ్యకు అని చెప్పానా? ఎల్లు ఎలా ఎక్కిలి పోసాయి, జారిపడి చస్తారా. ఎల్లు. ఏం చేస్తుందో ఏంటో. అమ్మో, ఇటే వస్తుంది ఏంటది? అమ్మో, కాలేసేవేంటే? వేస్తారా? చెయ్యేస్తున్నావేంటే? పొద్దున్నే నీకేంట్రా మా ఆయన వచ్చాడా? బాగా వాడాడా? వాడాడు. ఆ పొట్టినా కొడుకు నన్ను ఎప్పుడు వాడడం అర్థమైద్దో. యాభై క్వశ్చన్లు అడిగాడా? అడిగాడు. నువ్వు సమాధానం చెప్పావా? చెప్పాను. ఏంటి అంత యాక్టివ్ ఉన్నావు నువ్వు? అంటే మీ ఆయన అంత యాక్టివ్ ఉన్నావేంటి? ఆడు అడిగిన క్వశ్చన్ సమాధానాలు చెప్తా, నేను అడిగిందని చెప్పవా? ఎవరు అడిగినా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండు. మా పిల్లోడు నైట్ టైం పక్క తడిపేస్తున్నాడు, దానికి ఏం చేయాలి? తీసేయి. ఏం తీసేయాలి? అదే పక్క నుంచి పరుపుని తీసేయని. మా అమ్మ చెప్పు. మా ఆయనలా పిల్లలు పుట్టకుండాలంటే ఏం చేయాలి? మీ ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకు? ఆల్రెడీ ఈ విషయం మీ ఆయనకి చెప్పారు. అది మా అమ్మ చెప్పచ్చు కదా. మా ఆయన ఈ మధ్య ఇంటికి లేట్గా వస్తున్నాడు, రాకుండా అంటే ఏం చేయాలి? ఆ పక్కింటి దానికి ఖాళీ చేయించు. ఖాళీ చేసిన తర్వాత కూడా లేట్గా వస్తే నువ్వు విడాకులు తీసుకో, దరిద్రం వదులుతుంది. నువ్వు విడాకులు తీసుకోమా? ఫ్లోలో వచ్చేసింది. ప్లీజ్ నన్ను విడాకులు తీసుకో. అది నిన్ను
నిన్ను ఒక్క నిమిషం ఆగు ఏదో రైటర్ ఇలా సైలెంట్ కూర్చొని డైలాగ్ చెప్పమన్నారని చెప్తున్నాను గానీ లోపల ఇంకా ఆల్రెడీ అలానే ఉంచాను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను. నేను కొట్టలేను అనుకుంటున్నావా? నేను కొట్టాననుకో హార్డ్ డిస్క్ పోతుంది, మౌస్ పోతుంది, డిస్క్ పోతుంది, నా వైరస్ అంతా నీకు వచ్చి జమ్ము జటాక్ అవుతావు. ఏమనుకుంటున్నావే నువ్వు? నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. కంప్యూటర్ నన్ను కొట్టిందంటే నేను కొట్టలేనా? అనుకోట్టేది నాకు అర్థం కాదు. అనుకోట్టేది కంప్యూటర్ అసలు దేనికి నవ్వాలో అర్థం కావట్లేదు. కొట్టినందుకు నవ్వాలి. సో జడ్జెస్, ఈ కంప్యూటర్ కబుర్లు మీకు ఎలా అనిపించాయి? నాకు బాబు సార్ ఇంకా నవ్వుతున్నారు. ఏం చేశారండి? బాగుంది, ఏదో ట్రై చేశారు, నాట్ బ్యాడ్. కొంచెంసేపు నీ విశ్వరూపం రాకేష్ ఎర్రగొట్టి ఓకే గుడ్. కాకపోతే ఇవాళ ఇది ఎంతో కొంత ప్రతి వాళ్ళకి ఎఫెక్ట్. నాకు కూడా ఇంట్లోకి వెళ్ళగానే ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి కొడుతుంటే మా మిస్సెస్ తిరుగుతుంటుంది, బయట తిరిగి ఇక్కడ తిరిగి ఇదే పని చేస్తున్నాం ఏంటని. ఆడవాళ్ళందరూ అదే. ఏ రోజా మా ఇంట్లో రివర్స్ అనుకుంటా. అదే. సో ఇదొక పార్ట్ అయిపోయింది లైఫ్ లో, అడిక్షన్ అయిపోయింది. కొట్టడంలో ఏం తప్పులేదు సుధీ, వెరీ నైస్, చక్కగా ఉంది.